మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి, దేనికి ఆస్పిరెంట్గా ఉన్నారు మీరు? మేము ఇక్కడ అశోక్ నగర్లో ఉంటాము. మేము గ్రూప్స్, జూనియర్ లెక్చరర్, డిఎస్సి అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం. క్వాలిఫికేషన్ ఉంది, ఎల్ఎల్బి కూడా చేసినాము. అయితే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 2022లో జూనియర్ లెక్చరర్ 1300 చిల్లర పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. 2023లో అక్టోబర్లో ఎగ్జామ్ జరిగింది. దాని ప్రిలిమినరీ కూడా రెస్పాన్స్ షీట్స్ కూడా అప్లోడ్ చేసినారు. అదేవిధంగా గురుకుల సంఘాల గురుకుల ఎడ్యుకేషన్ సొసైటీలో జూనియర్ లెక్చరర్ కానీ డిగ్రీ లెక్చరర్ కానీ దీని తర్వాతనే వచ్చింది జూనియర్ లెక్చరర్. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసేది కాకుండా గురుకులాలు కండక్ట్ చేసే జూనియర్ లెక్చరర్ కానీ డిగ్రీ లెక్చరర్ కానీ దీని తర్వాతే వచ్చింది. అవి ఎగ్జామ్ పెట్టుకున్నవి, రిజల్ట్ ఇచ్చినవి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. కానీ టీజీపీఎస్సీ కండక్ట్ చేసే జూనియర్ లెక్చరర్ ఎగ్జాము 1300 పోస్టుల చిల్లరతో ఉన్న ఎగ్జాము అది జరిగి సంవత్సరం అయినా కూడా ఎగ్జామ్ జరిగినా కూడా దానికి ఓన్లీ కీ మార్కే ఫైనల్ కీ రిలీజ్ చేయకుండా, ఇంకా సర్టిఫికేట్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయకుండా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ విరగకుండా నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతి జూనియర్ కాలేజ్లో చూసుకుంటే ఏ సబ్జెక్ట్కి ఒక జూనియర్ లెక్చరర్ లేరు, అసలు పర్మనెంట్ ఫ్యాకల్టీ అనేది లేరు. ఇంటర్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఫ్యాకల్టీ లేరు. ఇప్పుడున్న ఫ్యాకల్టీకి చాలా ఓల్డ్ ఉన్నారు, వాళ్ళకు 50+ దాటి ఉన్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం సరిగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో జాయిన్ అయిన వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఫెమిలియర్ లేరు. కొత్త ఫ్యాకల్టీ రిక్రూట్ లేరు. ప్రతి ఇయర్ గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి ఏదో 10,000 12,000 ఇచ్చి వాళ్ళతోనే నడిపించుకుంటా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈసారి కూడా అకాడమిక్ ఇయర్ ఇంటర్మీడియట్ బోర్డు 12th నుంచి జూనియర్ కాలేజీలు అన్ని స్టార్ట్ చేసినాయి. ఇంకా ఫ్యాకల్టీ లేకుండా జూనియర్ కాలేజీ నడుస్తున్నాయి. మీకు ఎందుకు మరి టీఎస్పీఎస్సీ ఇంత డిలే చేస్తుంది? ప్రతి ఒక్క దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తున్నారు. మరి జూనియర్ లెక్చరర్స్ అంటే ఎందుకు అంత చిన్న చూపు? వాళ్ళకి ఎందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవట్లేరు? వాళ్ళకి ఎందుకు ఫైనల్ మెరిట్లు పిలవట్లేరు? ఎందుకనంటే వాళ్ళకి శాలరీలు ఎక్కువ ఇవ్వాలనా, లేకపోతే వాళ్ళు గస్టెడ్ పోస్టులని పక్కన పెడుతున్నారా? మీ ఉద్దేశం ఏంది? ఏ ఒక్కరు దీని మీద ఎందుకు స్పందిస్తలేరు? ఈ విషయం ఎందుకు మూలకు పెడుతున్నారు? కంపల్సరీ గవర్నమెంట్ నుంచి మీకు జూనియర్ లెక్చరర్కి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది పరిస్థితి. దాదాపు వేలాది మంది నిరుద్యోగులు ఇటువైపుగా వచ్చినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో చాలా వరకు అంటే వారి యొక్క డిమాండ్స్ని అయితే ప్రభుత్వం ముందట పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా డిమాండ్స్ను నెరవేర్చాలి అనేటువంటి ఒక ప్రతిఘటన అయితే ఇక్కడ మనం చూడొచ్చు. నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆ ఏరియాలో మనం ఉన్నాము. నిరుద్యోగులకు సంబంధించి మద్దతు ప్రకటించడానికి వచ్చినటువంటి కళాకారులను కూడా మనం చూడొచ్చు. మొత్తానికి ఏంటి అసలు ఇక్కడ ఇంత పెద్ద జరగడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఒక పక్క నిరుద్యోగులు ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించింది కేవలం నిరుద్యోగులు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు ధర్నాలు అనేటువంటివి, పట్టణాల్లో ధర్నాలు చేయకండి, పల్లెల్లోకి వెళ్ళండి, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయించండి, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో నిలబెట్టిన తర్వాత మీ నిరుద్యోగులకు జీవో 46 ఎస్వేస్తాం, 2 లక్షల రిక్రూట్మెంట్ కల్పిస్తాం అని చెప్పినటువంటి నాయకులు గెలిచిన తర్వాత మళ్ళీ ధర్నా చౌకులకే అంకితం చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ నాయకులకి, పాలకులకి ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క నిర్లక్ష్యాన్ని, వాళ్ళ యొక్క నియంతృత్వాన్ని, పోకడలని తప్పకుండా ఎత్తి చూపుతూ ప్రజాస్వామ్యంలో నిరుద్యోగుల పక్షాన గొంతుకై వాళ్ళ సమస్యల్ని పాటలుగా రాస్తూ మళ్ళీ ప్రజల ముందుకు మరో పోరాటంతో నిరుద్యోగులకు మద్దతుగా మీరు సింగర్, రైటర్, దాదాపుగా తెలంగాణ ఉద్యమం నుంచి కనబడుతున్నటువంటి వ్యక్తిగా వీళ్ళకి మద్దతుగా ఏదైనా పాట పాడాలని? అయ్యా రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల నిండా ముంచినారు, యువత ఓట్లతో నీ గద్దెకెక్కినారు, మీరు కులసిచ్చులు వెట్టి బీసీలను అణచివేస్తుండ్రయ్యా ఎస్సీ ఎస్టీలను. అయ్యా మా సారు గడికొక్క కండువ పూటకు పార్టీలు మారినొల్లే కొందరు ఎమ్మెల్యేలు అయ్యేండ్రు, ఏండ్ల నుండి పాలనేలింది మీరైతే తరతనాలుగా నలిగి సచ్చేది మేమయ్యా, ఉచిత పథకాల కలవాటు పడ్డ మా జనము గిట్ల ఎనుకొచ్చే ముప్పును ఎవడెరుగుతాలేడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ గౌరవంగా అడుగుతున్న పాటతోటి వినకపోతే అరే కాంగ్రెస్ తోడో నీ కపట నీతి తెలిసిపోయే. ఆనాడు గద్దరన్న చూపెట్టినటువంటి పోరాటాన్ని మళ్ళీ కొనసాగించడానికి మరో యువతరం, ఇప్పుడున్నటువంటి జనరేషన్ కూడా సిద్ధంగా ఉంది. పోరాటాలు ఈ తెలంగాణ గడ్డ మీద కొత్తేం కాదు, నెత్తురోడిన బిడ్డల పోరాటం ఈ గడ్డల మీద ఇంకా మిగిలే ఉంది. కాబట్టి ఆ పోరాటాన్ని మేము కొనసాగిస్తూ ముందుకు వద్దాం. మీరు ఏ ప్రాబ్లం కోసం వచ్చారు బ్రదర్? చెప్పండి.
గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా మేము ఒకటే తెలియస్తున్నాం. ఇక్కడ అశోక్ నగర్లో ఒక 30 లక్షల మంది మేము ఇక్కడ నివసిస్తున్నాం. దాదాపు 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి విపరీతమైన కష్టపడకుండా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల కోసం మేము ట్రై చేస్తున్నాం. అదే డిసెంబర్ 3న లాల్ బహదూర్ స్టేడియంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, ప్రతి ఏటా మీకు గ్రూప్ 4 కానీ గ్రూప్ 2 అనుమతి ప్రతి సంవత్సరం మీకు చేస్తానని ఆ వాగ్దానాల మీద మీరు గవర్నమెంట్లోకి వచ్చిళ్ళు. ఏదైతే 30 లక్షల ఓట్లతో మీరు గవర్నమెంట్కి వచ్చిల్లో అదే 30 లక్షల నిరుద్యోగాల ఓట్లతో మీ గవర్నమెంట్ కుప్పకూడడం ఖాయం. ఎందుకంటే ఇప్పుడు 4 సంవత్సరాలు చూస్తే ప్రతి విద్యార్థి ఒక హాస్టల్లో ఉండుకుంటూ నెలకు ఒక 7,000 చెల్లిస్తున్నాడు. అంటే ఓవరాల్ కూడా ఒక 3 సంవత్సరాల నుంచి ఒక చదువుతున్న విద్యార్థి మినిమం ఒక 4 లక్షలు ఖర్చు అయినాయి. ఇప్పుడు మీరు వేసే పోస్టులు 500 పోస్టులు, 400 పోస్టులు, ఒక పోస్టుకు 5,000 మంది, 4,000 మంది, మీరు ఇచ్చే 523 పోస్టులకు 5 లక్షల మంది వెంటాడుతున్నారు. ఈ విషయాన్ని మీరు గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. రాబోయే రోజులలో 100% ఈ గవర్నమెంట్కు మేము బుద్ధి చెప్తాం. ఇప్పటికైనా గవర్నమెంట్కి ఏమైతే చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న ప్రజానికకు, ఇక్కడ ఉన్న విద్యార్థులను అందరినీ ఒక దగ్గర తీసుకొని ఈ 5 నెలల కాలం 6 నెలల కాలంలో దగ్గర తీసుకొని వాళ్ళ స్కాలర్షిప్లు రిలీజ్ చేసి, వాళ్ళకి పేమెంట్ రిలీజ్ చేసి, ఉచిత భోజనాలు పెట్టించి, హాస్టల్ ఫెసిలిటీస్ సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటూ, మళ్ళీ ఒక విషయం చెప్పే ఏంటంటే, మీరు ఇచ్చిన 700 పోస్టులే కాకుండా మీరు చెప్పే పోస్టులు ఇంకొన్ని పెంచి అదే గ్రూప్ 2 ఉద్యోగాలను డిసెంబర్లో పెడతారా, నవంబర్లో పెడతారా, ఏదో ఒకటి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఈ సందర్భంగా మేము శాంతియుతంగా ధర్నా చేపెట్టుకున్నాం. ఈ విషయం కనుక రాబోయే క్యాబినెట్ మీటింగ్లో చెప్పకపోయినట్లయిందనుకో సచివాలయం ముట్టడి తప్పకుండా తెలియజేస్తూ నా పేరు సదరం రాజు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.